దేవుడు కేవలం తన కనికరాన్ని బట్టి మనల్ని మన బిడ్డల్ని కాపాడాడు. అందుకు దేవుడికి ఎంతగానో స్తోత్రాలు. గట్టిగా చప్పట్లు కొట్టి పాడిపోయేటప్పుడు చప్పట్లు పడాలి. మరి గడిచిన కొన్ని వారాల నుండి ఆత్మీయ కొండను గురించి భక్తులు ఆ ఉన్నతమైన కొండ అనుభవాన్ని కలిగినటువంటి వారిని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున మనం కర్మేలు కొండ, అది ఏలియా భక్తుని యొక్క శ్రేష్ఠ అనుభవం, దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఏలియా ఈ ప్రవక్త విషయంలో ఆయన గోత్రం ఏంటి, వంశం ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, ఈ విధమైన ప్రస్తావన ఏది కూడా లేదు. దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఒక ఉన్నతమైనటువంటి ప్రవక్త, దృఢకాయుడు, బలంగా ఉండేవాడు, నడుము కట్టుకొని చాలా హుషారుగా చురుగ్గా పరిగెత్తేవాడు. బాగా మెడకి దిగువన తోటికి బాగా వెంట్రుకలు గడ్డం అవన్నీ ఉంటే కనుక ఒక స్పెషల్ లుక్ అన్నమాట. అది ఈయనే ఏలియా అని దేశ ప్రజలందరూ గుర్తుపెట్టేవాడు. అలాంటి వాడు 40 దినములు మన జీవితంలో ఉపవాస అనుభవం ఉంది కదా. ఈ భక్తుడు ఆధ్యాత్మిక విషయంలో బహు రోషం గలవాడు. ఎంత రోషం గలవాడు అంటే, ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. మీరు ఏ ఆకారాన్ని రూపాన్ని చేసుకొని దాన్ని పూజించకూడదు అన్నట్లు ఇతరులో రోషం, తన జీవము గల దేవుని తప్ప తన దేశ ప్రజలు, రాజు సైతం ఇంక దేనైనా నమస్కరించిన, పూజించిన, ఆరాధించిన ఏమాత్రం కూడా సహింపనివాడు. చాలా ఆత్మీయ విషయంలో బలమైన వాడు, రోషం గలవాడు, నిష్ఠా నియమం కలిగిన వాడు. ఈయనకు ఒక ఉన్నతమైనటువంటి అనుభవం ఉంటుంది. అదేంటంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము మనము 19 నుండి చదువుకుంటూ వెళ్తే అదేంటో తెలియబడుతుంది. 18వ అధ్యాయము ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాడు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, చూడండి ఇక్కడ ఈయన ఎలాంటి వాడో ఇక్కడ మనకు అర్థమవుతాం. అందరి దగ్గరికి వచ్చేసాడు. ఇశ్రాయేలు ప్రజలు అనబడేటటువంటి వారి దగ్గర అందరి దగ్గరికి వచ్చేసి ఏమన్నాడు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయి. నాది అలాగే వచ్చు. ఒక నిమిషం. వీళ్ళ యొక్క మనసులు, హృదయాలు ఎలాగైపోయినాయో చూడండి. అసలు దేశం దేవుడు వాగ్దానం చేసిన దేశం, అబ్రహాము ద్వారా దేవుడు
వాగ్దానం చేసి ఆ ప్రజలకు సొంతం చేశారు. వారు 400 సంవత్సరాల పైగా ఐగుప్తులో బానిసలుగా ఉన్న అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మోషే నాయకత్వాన ఆ దేశానికి నడిపించాడు కదండి. సీనాయి కొండ మీద వారు బ్రతకడానికి తన ఆజ్ఞ నుండి జారీ చేశాడు. చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటినీ పూర్తిగా మరిచిపోయేటట్లుగా యెజెబెలు రాణి, ఆహాబు రాజు వీరు బయల దేవతను పూజిస్తూ ప్రవక్తలను పోషిస్తూ ఏమండి ఆ యొక్క ఆలయాల నిర్మాణం చేసి జీవము గల దేవుని సన్నిధి, దేవుని ఆలయం ఉండవలసిన స్థలములో జీవము గల దేవుడు సృష్టికర్త యెహోవాయే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రజలు అందరూ అనవలసిన పరిస్థితిని అంతటిని వారు తారుమారు చేశారు. రాజు ఒక మాట చెప్పాలంటే తన భార్యను బట్టి, యెజెబెలును బట్టి విగ్రహారాధికుడును ఆరాధనను అట్టి ఆరాధనను ప్రోత్సహించేటటువంటి వాడైపోయాడు, భ్రష్టుడైపోయాడు, హీనుడైపోయాడు, నీచుడైపోయాడు, కృతజ్ఞత లేనిటువంటి వాడైపోయాడు. దానిని బట్టి ప్రజలు మనసులు కూడా మారిపోయి రాజుగారే ఒక గుడి కట్టించి బయలుడి ప్రవక్తల్ని పూజారాలు ఏర్పాటు చేసి ఆయనే ఈ పూజలు పురస్కారాలు చేస్తుంటే మనం కూడా చేయొచ్చేమో, బయలే నిజమైన దేవుడేమో అని వారు పూర్తిగా యెహోవా దేవుని మర్చిపోయారు. నన్ను అందరూ వినాలి ఈ విషయం. మనం రక్షించబడ్డాం, విశ్వాసులమే, రక్షణ పొందుకున్న విశ్వాసులమే. దుష్ట సాంగత్యము, గట్టిగా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. సహవాసం అనబడేటటువంటిది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లోక సంబంధులతో మనం సాంగత్యం చేసినప్పుడు, రెండవది మూర్ఖులకు ఈ తరం వారంటే వంకర జనం అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు రక్షించబడి పవిత్రంగా బ్రతుకుతుంటే, ఏంట్రా నువ్వేనా భక్తుడివి, నువ్వేనా క్రైస్తవుడివి, మేము వెళ్ళట్లేదా చర్చిలకి, మేము చేయట్లేదా ప్రార్థన, కనుక ప్రార్థన చేయొచ్చు, ఇంకా లోక సంబంధమైనటువంటివి కూడా చేయొచ్చు. చూడండి, అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక దేవుడు అంటే నమ్మకం ఉంటే చాలే కానీ ఏదైనా చేయొచ్చు అనేటటువంటి వంకురోళ్ళు ఒకరు ఉంటారు. అలాంటి వారి సాంగత్యము విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులలో కూడా విగ్రహారాధన పూర్తిమైన స్థలాలు ఉంటాయి, అక్కడికైనా ఇక్కడికైనా ఉంటాయి కొన్ని. వాటిని తీసుకువెళ్తారు, వెళ్ళకూడదు, ప్రత్యేకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనకు యేసు ప్రభువారే నేనే మార్గము సత్యము జీవము, ఆయనే మనకు మార్గం కదా. ఆకాశం కింద మరి ఏ నామమున రక్షణ లేదు. ఆయన నామస్మరణ, ఆయన నామ ప్రార్థన, ఆయన నామంలోనే మనం జీవించాలి. వేరొక దానిని మనం ఆలోచించకూడదు, దాని ధ్యానము చేయకూడదు, లోకానుసారమైన జీవితం జీవించకూడదు. వీళ్ళు దేవుని పిల్లలని పిలువబడుతున్నా ఇలాంటి ఇశ్రాయేలు ప్రజలకే యెహోవా దేవుడు బయలు దేవుడు అర్థం కాక ప్రవక్త ఏలియా ప్రశ్న వేస్తుంటే అడుగుతుంటే వాళ్ళు ఏమి చెప్పలేక ఎలాగున్నారంటున్నానా, ఎలాగున్నారు, ఒక్క మాట అయినను పలుకక మౌనం అయిపోయారు. చూసారా, జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి విశ్వాసులు కూడా, లేకపోతే చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. మీకు తెలుసు దీన్ని బట్టి ఏమి జరిగిందంటే ఏలియా చూశాడు, దేవా నువ్వు సమృద్ధిగా ఆహారం అన్నీ పంపిస్తూ ఉంటే, వర్షం కురిపిస్తూ ఉంటే, నాయన వీళ్ళు బాగా తిని
ఈ బయలే దేవుడు నాకు అందించాడు, పూజలు పురస్కారాలు చేసుకుంటేనే వాళ్ళు ఆ రూట్లోనే ఉంటారు. కాబట్టి అయ్యా అయ్యా నువ్వు వర్షం పంపొద్దు. అది అలాగే వచ్చి యాకోబు పత్రిక వెళ్ళిపోయి 5వ అధ్యాయానికి వెళ్ళిపోయి అక్కడ ఏలియా ప్రార్థన తీయండి బయటికి. చూడండి, నాయన ఇలాగే ఉంటే వీరుగా మార్చినని ఏలియా ఏం చేశాడన్నా? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు అది అలా ఏం చేశాడు? ఎలా చేశాడు నా ప్రార్థన? దాని గురించి ఏమంటున్నాడు యాకోబు భక్తుడు? మన వంటి స్వభావము గల, మన వంటి స్వభావం. ఆయన కోపం ఉంది, మరణ భయం ఉంది, యెజబెల్ దెబ్బకు పారిపోయాడు, కోపం వచ్చేసేసింది, రకరకాలు ఉన్నాయి. అయితే అతనిలో ఉన్న ఆసక్తికరమైనటువంటి ప్రార్థన 3.5 సంవత్సరములు వర్షము కురవకుండా భూమి మీద చేస్తున్నాయి. కొన్ని ప్రార్థనలు మనం వ్యతిరేకంగా నెగిటివ్గానే చేయాలి. ఎందుకు చేయాలంటే మనం పత్రికలు చదువుతున్నప్పుడు పౌలు గారు కొందరికి వందనాలు కూడా చెప్పొద్దు అంటాడు. ఎందుకు చెప్పొద్దు అంటాడంటే వాళ్ళేమి ద్వేషించడం, తోసివేయటం కాదు, కానీ వారు సత్యవాక్యానికి వ్యతిరేకంగాను భక్తి విధానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇటు వారిని మనము ఏకీవించి మాట్లాడుతూ ఉంటే నేను చేసేదంతా మంచిదే, అందుకే నాకు సమాధానకరంగా ఉంటున్నారని ఆ దుష్టకార్యాలు అధికంగా చేస్తాడు. వాక్యానికి వ్యతిరేకంగా ఇంకా అధికంగా ప్రవర్తిస్తాడు. పూర్తిగా భ్రష్టుడైపోయి నిత్య జీవ వారసత్వాన్ని కోల్పోతాడు. కనుక అతను మీరేం చేస్తారంటే కనపడితే వందనాలు కూడా చెప్పదు. అన్యుళ్ళగా అట్లా ఉండేది. కొందరు బాగవ్వాలంటే ఇలాంటి పట్టుదల నిష్ఠతో కొంత ఖచ్చితంగా పరిశుద్ధులు ప్రవర్తించాలి. మన వాళ్ళలో చాలామంది అది లేదు. సహవాసానికి వ్యతిరేకంగా ఉన్నా ఎవరి ఇంకేదైనా సత్యానికి, వాక్యానికి, నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా వాళ్ళతో కలిసి ఉంటారు, వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుతుంటారు. సంఘం ఏమైపోతే మనకెందుకులే, సేవకుడిని వాడు ద్వేషిస్తే మనకెందుకు, ఆయన అవమానపరిస్తే మనకెందుకు, ఏదో సరదాగా మనం వెళదాం, మన కాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అన్నట్లు ఉంటారు. వాళ్ళు వీళ్ళు అనేటటువంటి పరిశుద్ధులతో కలిసి ఉండేటటువంటి పరిస్థితే కానీ సత్యవాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి వారితో కలిసి ఉంటే చివరికి నువ్వు కూడా భ్రష్టురాలు అయిపోతావు. నీ వలన ఏ మేలుకరమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించు. పౌలయ్య కూడా వాడు వందనాలు చెప్పదు, వాడు మారాలి. అయ్యో నేను సత్యానికి, సహవాసానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానే, అందుకే అన్నవాళ్ళు ఎవరు నాకు వందనాలు చెప్పడం లేదు, నా తప్పేదో నేను తెలుసుకొని అన్న నాకు పొరపాటు ఏంటో చెప్పండి అన్నాను అడిగి తెలుసుకొని నేను సరి చేసుకోవాలని సరిచేయబడి గొప్ప భక్తుడు అవుతాడు. ఇప్పుడు మనవాళ్ళు ఆ ఛాయిస్ ఇవ్వట్లా. సంఘాలు వదిలిపెట్టినాడు కానీ, సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు రాకపోయినా వేరే చోటకు వెళ్ళినా ఏం చేసినా ఎంజాయ్ చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఇదేదో పెద్ద గొప్ప పని చేస్తారు అనుకుంటున్నారు. కానీ ప్రతిదానికి అది మంచే కానీ చెడే కానీ రేపు దేవుని దగ్గర చెప్పాలి, దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఆయన పాస్టర్ కానీ మీ దృష్టిలో చురుకుగా ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నిక చేశాడంటే అతని పక్షంగా ఎలా ఉంటాడో, అతని విషయంలో ఎంత రోషం కలిగి ఉంటాడో, అతని విషయంలో ఆయన ఎలాంటి శ్రద్ధ తీసుకుంటాడో, చర్య తీసుకుంటాడో ముఖ్యంగా వాక్యాధారంగా మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే వ్యక్తులు అయిపోతారు. ఇక్కడ ఎందుకు ఈయన వర్షం కురవద్దని ప్రార్థన చేశాడంటే, ఇలాగే వర్షం కూడి పంటలు పడుతుంటే మా బయలే మాకు ఇవన్నీ ఇచ్చాడని వారు పూర్తిగా యెహోవా దేవుని తిరస్కరిస్తారు. అయిపోయింది, ఇక తినడానికి తిండి లేదు.
జనాలు అలవడించిపోతున్నారు. రాజు కొలువులో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఫుడ్ లేదు. అలాంటి సమయంలో మనకు తెలియదు కాదు, దేవుడు ఏలియాను చాలా అద్భుతంగా పోషించారు. ఒకటి కాకోలం చేత రొట్టెను మాంసాన్ని పంపించారు. రెండు సారెపతిలో ఉన్న విధవరాలి ద్వారా పోషింపు చేశారు. ఏమండి, ఆమె ఆ కొద్ది పిండి, ఆ బుడ్డలో కొద్ది నూనె, అది ఎంత పట్టుకుందంటే కొన్ని దినాలు ఏలియా గారు, ఈ యొక్క సారెపతి విధవరాలు కుమారుడు, ఆమె కుటుంబ సభ్యులు అందరూ తృప్తిగా భోంచేశారు. ఇక్కడేమో రాజుగొలులో కూడా ఉద్యోగస్తులకు ఫుడ్ లేక అల్లాడిపోతుంటే అక్కడ ప్రవక్త ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, వాడు సమృద్ధిగా భోంచేశారు. తర్వాత మీకు తెలియదు కాదు, ఆ విధవరాలి కుమారుడు చనిపోయిన తర్వాత కూడా ప్రవక్త అతన్ని బ్రతికించాడు. అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ. చాలా ఆశ్చర్యకరంగా ఉంది విధానం అంతా. అలాగనే దేవుని పిల్లలంగా మీకు మాకు మనందరికి ఒక ఉన్నత అనుభవం తెలుసు. మార్చి 22 నుండి లాక్డౌన్ ఏర్పాటై ఏమండి ఉద్యోగాలకి, పనులకి, వ్యాపారాలు, చేతి పనులు, కూలినాలు చేసుకునేటటువంటి వాళ్ళు వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుత రీతిగా మనలను, మన కుటుంబాలను, బిడ్డలను, మన సంఘాలను పోషించాడు. గట్టిగా చెప్పకుండా అది ఏలియాను కాకోలం ద్వారా పోషించిన దేవుడు ఆయన తన భక్తులను పోషిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదన్నట్లుగా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనలేమో కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదవయుడు. తృప్తిగా భోంచేశాం, కుటుంబాలతో ఆనందించాం, దేవునికి స్తోత్రాలు చెల్లించాం. ఇది ఆయన కృప. ఆయనలో మనం జీవిస్తూ ఉండగా ఏ విధమైనటువంటి లోటు ఆయన లేకుండా చేస్తాడు. లోటు ఉన్నట్లుగా కనబడుతున్నా ఆయన లోటును సరిచేస్తాడు, సమృద్ధిస్తాడు. దిగులు పడుతున్నట్లుగా ఉన్న దిగులు పడిన వేళలలో దరిచేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన దేవా, దిగులు పడిన వేళలలో దరిచేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీవై ఉన్నావు, నీవే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీనామం ఆశ్రయము, కన్నీరన్నీ లేకున్నా, నన్ను ఎదురు రాకున్నా, యోసనంత ఒకటైనా బాధలన్నీ బంధువులే, ఆధారం నాకు ఆధారము, నాకు తోడు నీవై ఉన్నావు, కృపయే ఆధారం, నాకు తోడు నీవై ఉన్నావు, కృపయే ఆధారం. హల్లెలూయా. దేవుడు కేవలము ప్రవక్తను పోషించడం మాత్రమే కాకుండా తన భక్తులు అనబడేటటువంటి వారందరికీ సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహించడానికి ఏలియా ప్రవక్తను నిలబెట్టుకున్నాడు. నన్ను ఇప్పుడు చదువు ఇందాక రాజుల గ్రంథంలోనే ఇక జరుగుతున్నటువంటి విషయాలు చూడండి. అప్పుడు ఏలియా
యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడిని శేషించి ఉన్నాను. చూడండి, ఇక్కడ ఒక చిన్న లింక్ అది చెప్పాలి, ఎందుకంటే తర్వాత దేవుడే మాట్లాడతారు కదా. యెహోవా ప్రవక్తలలో ఇక్కడ తర్వాత అక్కడ ఇంకో మాట ఏం చెప్తాడు, యెహోవా ప్రవక్తలలో శేషించిన బుద్ధి పెట్టుకోండి. కొన్ని వేల మంది ప్రవక్తలు ఈ బైబిలకు ముద్దు పెట్టుకొనని వారు ఉన్నారు అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ ప్రవక్తల్ని, కొంతమంది ప్రవక్తల్ని ఈయన ఆయన పేరేంటి, ఓబద్య, వాళ్ళందరినీ ఒక చోట 100 మందిగా 50 మందిగా ఆ గదుల్లో దాచి వాళ్ళని పోషిస్తూ ఉండేవాడు. ఆయనను అది ప్రిఫరెన్స్ చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 18. ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు పూనకయు నోటితో ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను. గట్టిగా చప్పబడ్డా. చూడండి, మీకు కొంతమంది సేవకత్వంలో మీరు గ్రహించాలి, అలాగే పరిచయ విషయంలో గ్రహించాలి. కొంతమంది టీవీల్లో మహాసభల్లో కదా చాలా గొప్పగా కనపడతారు. ఏమిటి, వాళ్ళకి వేల మంది, లక్షల మంది సమూహం విశ్వాసులు ఉంటారు. కొంతమంది చిన్న మందగా ఉంటుంది వాళ్ళ సంఘం. వాళ్ళు మనుషులు కనబడరు, తమ వ్యక్తిత్వాన్ని, భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. విస్తారంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారు. నాది చిన్న సంఘమే, నాకు సరైన ఆదాయం లేదే, ఏ సహాయం లేదే అని వాళ్ళ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించరు. ఉన్నా లేకున్నా హబక్కూకులాగా దేవుని సన్నిధానంలో భద్రంగా తమ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నిత్య ప్రార్థనలు చేస్తూ పరిశుద్ధులుగా ఉంటూ దేవుని వైపే చూస్తూ కనిపెడుతూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనందరూ పిచ్చోళ్ళందరూ చాలా గుంపు ఉంటే ఇక్కడే దేవుడు ఉన్నాడు, లక్షల కోట్లు ఉంటే ఇక్కడే దేవుడు ఉన్నాడు, లేకపోతే దేశ విదేశాల్లో తిరుగుతూ ఉంటే ధరలు వస్తాపోతూ ఉంటే వీళ్ళే భక్తులు దేవుడు ఉన్నారని పైన కనబడే ఏదే కొండలతో అన్నట్టుగా ఈ కొండలు, ఈ ఆకారాలు చూసి వాళ్ళ భక్తులు అనుకుంటారు. ఏమండి, వాళ్ళు ఏదో కొన్ని విషయాల్లో ఆదాయం కొరకు ఈ మాస్ ఇదంతా కూడా ఈ పైన వేషాలు వేస్తున్నారన్న సంగతి వాళ్ళకి అర్థమైనా కూడా మాకు లాభంగా ఉంటుందని వాళ్ళనే అనుసరించడానికి ఇష్టపడతారు. లేదండి, ఆ కొండలు భౌతిక కొండలు, అవి డాంబిక కొండలు, అది స్వార్థపూరితమైన కొండలు, తమ ధనార్జన కొరకు నిర్మాణం చేయబడిన కొండలు. వాటి వైపు చూస్తే శూన్యమైపోతాం. కొందరు మనుషులు కనబడరు, ఎప్పుడు దేవుని చాటును మరిగే విజ్ఞాపన చేస్తున్న దైవ సేవకులు ఉంటారు, భక్తులు ఉంటారు. ఉన్నా లేకున్నా ఏమైనా మనుషుల ద్వారా ఘనత గొప్పతనం రాకున్నా నన్ను పిలిచాడు దేవుడని తన స్థితిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నటువంటి దైవజనులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా అందరికి అర్థమయ్యేవాళ్ళు కాదు. వాళ్ళకి దేవునికి ఆ బంధం, అనుబంధం వాళ్ళు కనుక ఇక్కడ చెబుతున్నాడు, ఇదిగో మోకరించకుండా కదా ముద్దు పెట్టుకుని ఉండేటటువంటి వారు ఇంకా ఎంతమంది ఉన్నారంట? అదే అంతమంది ఉన్నారు. వాటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఒక హీరోగా, ఒక ఉన్నత ప్రవక్తగా దేవుడు ఏరియాను ఫోకస్ చేస్తున్నారు. ఏమంటే కొందరు నిత్యం కనబడకపోయినా కూడా మూల నుండి సంఘం కొరకు విజ్ఞాపన చేసే స్త్రీలు ఉన్నారు, మన సంఘంలో పురుషులు ఉన్నారు. మనసంతా మందిరం వైపు, పరిచర్య వైపు, ఎప్పుడు అటువైపే ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కొందరు కనబడుతున్న సహకరించని తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, కొంత ఆర్భాటంగా కనబడుతున్న శ్రద్ధ లేని వారు కూడా ఉంటారు సంఘాల్లో. ఏదేమైనా మనం పైపైన చూస్తున్నా కానీ హృదయాంతరంగా లేని వాడు
దేవుడు ఎవరు ఏ బాధ్యత కలిగి ఉన్నారో ఆయనకు తెలుసు. దాన్ని బట్టి ఆయన పరమందు వారికి బహుమానాలు అనుగ్రహిస్తాడు. చప్పబడ్డా చూడండి, ఏలియా విషయంలో ఆయన ఒక సవాల్ చేస్తున్నారు. మరి మేము మిగతా చదువుతాం. బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. బయలు ప్రవక్తలు. నాకు ఇక్కడ ఒక మాట, ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు వీళ్ళందరినీ, అది చదివేవా అసలు? అది చదువు. మరి అది చాలా ప్రాముఖ్యం. ఇంకా రాలేదు అది. అది చదువు. అది ఆ మాట కావాలి. ఆహాబు దూతలను పంపి ప్రవక్తలను అదే ఎక్కడికి? కర్మేలు పర్వతం. ఈ కర్మేలు పర్వత అనుభవం కలిగి ఉన్నాడు ఏలియా ప్రవక్త. అక్కడ ప్రార్థన విజ్ఞాపన చేస్తూ అక్కడ దైవ సన్నిధిలో దేవుడితో మాట్లాడేటటువంటి ప్రవక్త ఏలియా. అక్కడ రమ్మని, అక్కడ సమావేశం జరగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక అందరూ వచ్చేసారు. ఆ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో వారు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ కర్మేలు పర్వత సమీపానికి వచ్చేసారు. ఇక ఇదంతా చరిత్ర అంతా మనకు తెలుసు. మీరు మీ బయలుదేవతకు బలి అర్పించడానికి ఎడ్లను వధించండి, బలిపీఠం మీద పెట్టండి. నేను కూడా మా యెహోవా దేవుని నామం పేరిట బలిపీఠం కట్టించి నేను కూడా బలి అర్పించి ఆ బలి పశు మాంసం దాని మీద అర్పణ చేస్తాను. ఏ దేవుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించి దాన్ని బుగ్గిగా చేస్తాడో అతడే దేవుడు అని సవాల్ చేశాడు. చాలా ధైర్యంగా చేశాడు. ఇది మామూలు విషయం కాదు. ఇది మామూలు విషయం కాదు. ఎందరైనా ఇప్పుడు మనం అనేక మంది చూస్తున్నాం. అక్కడక్కడ అద్భుత ఆశ్చర్య కార్యాలు అది జరుగుతున్నాయి, ఇది జరుగుతున్నాయి అని మనోడు కూడా కొంతమంది పరిగెత్తారు. అది ఇప్పుడు వాళ్ళు ఏమైనా కరోనా వైరస్ను ఆపగలిగారా? నానా అంత ఏలియా లాంటి రోషన్ గల వాళ్ళు లేరు. ఎందుకు లేదంటే ఏలియా లెక్క వేరుగా ఆయన ఏది చేసినా దైవ నియమంలో చేశాడు. పెళ్ళి పేరంటారు, ఈ లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలు, ఈ బంధకాలు ఆయనకి ఏమి లేవు. దేవుడు చెప్పింది చేయడం, చావును కూడా లెక్క చేయడానికి దేవుని కొరకు ధైర్యంగా నిలబడేవాడు. ఏది ఆశించేవాడు కాదు, సమకూర్చుకునేవాడు కాదు. మరి ఇప్పుడు సంగతి చూడండి, అన్నింటినీ అనుకుంటున్నా. ఇంకా దాని గురించి మనం అంత వ్యాఖ్యానించిన అవసరం లేదు. ఇక్కడ స్వార్థం కనబడతాం. వాళ్ళే కానీ ప్రార్థన చేస్తే కరోనా వైరస్ పోతే మామూలు సంపాదన కాదు, కోట్ల సంపాదన. దేవుడు ఎటు మాయమైపోతాడో కోట్లే కనపడుతుంటాడు. తన వ్యక్తిత్వాన్ని కూడా నాశనం చేసుకునేవారు. కనుక దేవుడు ఈ దినాలు ముఖ్యంగా కృపకాలంలో కనికరించి సమయం ఇస్తాడేమో, కానీ ఈ విస్తారమైనటువంటి ఈ లోకస్థితిని కూడా ఒకవేళ మనం కొన్ని విషయాల్లో దేవుడు ఏంటి నాకు ఈ దుస్థితి కలిగించడానికి అనుకుంటున్నా, ఒకవేళ ఒక ఘనమైన స్థితి నీకు వస్తే నువ్వు ఏమైపోతావో ఆయనకి తెలుసు. కనుక తగు మట్టుకు నీ స్థితిని అలా బ్యాలెన్స్గా ఆయన నిలబెడతాడు. నీ భక్తి, పవిత్రత, ప్రార్థనతో, నమ్మకత్వంతో నీ స్థితిని నీవే అభివృద్ధి పరుచుకోవాలి. అది నీ మీదే. కాబట్టి ఏలియా లాంటి ఈ దోషపూరితమైన విధానం కలిగినటువంటి వారు ఏరి నేనొక్కడనే కలిగి ఉన్నానని రప్పించాడు కర్మేలు పర్వతమే. ఇక వారు బలి అర్పించారు. మొదట బయలు ఆ పూజలు బలిపీఠం కట్టి బలి అర్పిస్తే ఉదయం మొదలుకొని ఎప్పటి వరకు అస్తమయ సమయం వరకు వారు బయలు పూజలు ప్రకటన చేయించు వచ్చారు. కానీ
మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లేక పోయిను. చూడండి, ఏమి లేదు సమాధానం. ఆ బలి బుక్కిగా దహించబడడం లేదు. చాలా చాలా అసలు ఎంత ఈయన ఎంత ధైర్యవంతుడంటే, ఏమయ్యాడో, నిద్రపోతున్నాడేమో, దానిలో ఉన్నాడేమో, రకరకాలుగా మాట్లాడుతూ ఒక్కడే రోషం గలవాడు ఉన్నాడని ఎవరు సపోర్ట్ లేదు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు, అటు ఇటు గానోళ్ళు ఉన్నారు. ఏమండి, కొందరు సంఘాల్లో కూడా అటు ఇటు గానోళ్ళు ఉంటారు. వాళ్ళు దేనికి వర్తించిన వాళ్ళు, దేనికి సంబంధించిన వాళ్ళు, ఎవరి పక్షంగా ఉన్నవాళ్ళు అర్థం కాదు. ఏమండి, వాళ్ళకి ఆధ్యాత్మిక పరంగా ఒక తండ్రి ఉండడు, ఆధ్యాత్మిక పరంగా ఒక తల్లి ఉండదు. వాళ్ళ ఆలోచన వాళ్ళు ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు. నేను చేసేదంతా గొప్ప, అందరి దగ్గర మాకు పేరు వస్తుంది అనుకుంటున్నారు, కానీ లేదు, అది సరైన క్రమమే కాదు. ఒక కుటుంబానికి ఒక నియమం ఎలా ఉందో, దేవుని సంఘానికి కూడా ఒక పద్ధతి, ఒక క్రమం ఉంది. ఆ నియమాన్ని పాటించాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారని పౌలయ్య, అరే బాబు, ఉపదేశకులు లేక బోధకులు, చెప్పండి, బోధకులు అనేక మంది ఉన్న తండ్రి ఒక్కడే. అంటే కాపురిగా ఒక్కాయలేని స్థితిగతులను జాగ్రత్తగా కాపాడగలడని చెప్పాడు. లేవింటున్నారో ఏం ఫాలో అవుతున్నారు కొందరు, బ్రతుకులు అలాగే ఉన్నాయి. ఏమండి, ఎవరు లేరు పాపం ఏలియాకి. ఆయన పాపను మనం అనుకుంటాం, కానీ ఆయనకేం భయం లేదు, రోషం కలిగి ఉన్నాడు. అసలు దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళే రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు. ఏదో సుతారం చూడటానికి వచ్చినట్లుగా అక్కడ ఉంది, కానీ వాళ్ళందరూ మేము ఏలియా గారి పక్షంగా ఉన్నాము అనేటటువంటిది ఎవరిలో లేదు. అలాంటి సమయంలో ఈయన బలి నర్పించే ఆ పద్ధతిని చదువుకుంటారన్నా. ఏం చేశాడు, బలిపీఠం ఎలా కట్టించాడు. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండిని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి. అది ఈ దినాలలో మనము నశిస్తున్న వ్యక్తులను, రెండు తలంపుల మధ్య తడబడుతున్నటువంటి వారిని, రండి మా ప్రభు నామమున మేము ప్రార్థన చేస్తాం అని రప్పించా, వెళ్ళాలి, ఇది కావాలి. ప్రభు నామఘనతము, దేవుని రాజ్య వ్యాప్తిని చేయడానికి అందరూ ఏలియాలాగా మారిపోవాలి. అప్పుడే ప్రపంచమంతా ఈ సువార్త ప్రకటించబడుతుంది. చదువురా. అతడు అది మన మైకి వెళ్ళాడు. కింద తోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును, అదే ఏమైనా ఇప్పటి వరకు ఆ బలిపీఠం కింద పడద్రోయబడి ఉన్నది. చూసారా విషయం? వర్షం కురవకుండా, కరువు రావడానికి, శాపం రావడానికి ఇశ్రాయేల్ దేశానికి కారణం ఏంటంటే బలిపీఠము నిలిచి ఉండాలి, అది పడద్రోయబడకూడదు. నిత్యము బలులు, నైవేద్యములు అక్కడ జరుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు వారి అవిధేయతను మన్నించి, ఏమండి, వారిని దీవించి సకల సమృద్ధిని కలుగు చేస్తాడు. సకాలానికి వర్షాన్ని పంపిస్తాడు కదా. మంచు పడే కాలంలో మంచును, ఇక్కడ మంచైనను వర్షమైనను లేదు 3.5 సంవత్సరం. ఈ రెండింటి వల్లనే పంటలు పండుతాయి. మంచు లేదు, వర్షం లేదు. ఏమండి, దేవునిలో బ్రతికితే, సరైన బలు దహన బలు అర్పణ చేస్తుంటే, ప్రజల యొక్క పాపాలన్నీ పరిహరించబడుతూ పవిత్రులుగా ఉంటే ఏ అడ్డు లేదు కనుక సకాలానికి వర్షాన్ని, మంచును, ఎండాకాలం ఎండను, కోతకాలం లేదు కావాలని ఇస్తూ సమృద్ధిగా ఆయన పంటలు పండింపు చేస్తాడు కదా. ఇర్మియా ప్రభువు అదే అంటాడుగా, మీకు మేలు కలగకపోవడానికి మీ దోషములు, నీ పాపములే కారణం అంటాడు. అలాగైపోయింది. కారణం ఏంటంటే యెహోవా బలిపీఠం ఏమైపోయిందారా, పడద్రోయబడి ఉంది. అలాగే మన వ్యక్తిత్వంలో కూడా తెలియకుండానే మన ప్రార్థన బలిపీఠాలను మనం ఏం చేసుకుంటాం, పడదోసుకుంటాం. మన చేతులారా ఎంత దినాలు, దుర్దినాలు, భ్రష్ట దినాల్లో అనేక మంది విశ్వాసం అని చెప్పుకుంటున్నటువంటి వారు లోకాన్ని ఆశించినట్లుగా
లోక సంబంధమైన వాటి మీద అపేక్ష కలిగినంత శ్రద్ధ కలిగినంత రీతిగా దేవుని పని మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ, దేవుని సన్నిధి మీద కానీ, ఉపవాస ప్రార్థనల మీద కానీ శ్రద్ధ లేదు. క్రమక్రమేణ ఏం చేశారంటే, మనకున్న ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, ఉపవాసం లేదు, కన్నీరు లేదు, భాషలతో ప్రార్థించడం లేదు, ఆత్మతో నింపబడి గంతులు వేయడం లేదు. బలిపీఠాన్ని విశ్వాసులు ఏం చేస్తున్నారు? పడదోసుకున్నారు, కూల్చి వేసుకున్నారు. పాడైపోయింది. వాళ్ళ వ్యక్తిత్వాన్ని పతనం చేసుకున్నారు. సరైన ప్రార్థన లేకుండా కుటుంబాన్ని పడేసుకున్నారు. ఆత్మీయతలో నిలబడకుండా సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి సాధనాలు లేకుండా పోతున్నారు. దేవుని తోట మిడతల పాలై పాడైపోయెను, తీరుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయెను, కనుక మన వ్యక్తిత్వంలో కూడా ప్రార్థన బలిపీఠాన్ని కూల్చివేసుకున్నాం. లోకాన్ని ప్రేమించి, ధనాన్ని ప్రేమించి, ఆధిక్యతను ప్రేమించి, అంతస్తులను ప్రేమించి, అన్ని అనుగ్రహించేటటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థించే బలిపీఠాన్ని కూల్చివేసుకున్నాం. తెలియకుండానే ఎన్ని పతనం అయిపోయి లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏలియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అయిపోయింది. మా ప్రభుత్వం రెండు తలంపుల మధ్య తడబడుతున్నాం. దేవుల్లో ఉండాలా, లోకంలో ఉండాలా? అయ్యో ఇది చేయిస్తేనే కదా మన ఘనత వస్తుంది. ఏమిటి, చాలామంది ఉద్యోగస్తులు దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని కానీ, సమయాన్ని కానీ, ధనాన్ని కానీ ఇవ్వడం లేదు. వాళ్ళ ఆశీర్వాదము వాటిని కూర్చివేసుకుంటున్నారు, ఇవ్వడం లేదు. కొందరైతే ఎంత పనులున్నా కూడా దేవుని సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నారు. కైసరిదే, దేవునిది దేవుని. ఆయనక నా ఉద్యోగ సమయమే, నా దేవుని సమయము దేవుని సమయం. బలిపీఠాలు కూలిపోకూడదు. ప్రార్థనే ఒక బలిపీఠముగా కట్టవలే నీ గృహమునందరి ఒక ప్రార్థించుకునే పాటలో ఒక వచనం దేవుడు ప్రేరేపిస్తే ప్రార్థనే ఒక బలిపీఠముగా కట్టవలెను నీ గృహము. అది ఉండాలి. అది కూలిపోతే అన్నీ కూలిపోతాయి వరుసగా ఒక్కొక్కటి. ఈ కరోనా వచ్చినప్పుడు ఈ మార్కెట్ అంతా కదా, ఈ ప్రపంచ మార్కెట్ అంతా అలా పతనం అయిపోయిందో, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందో, ఏమండి ఇది అడ్డమైన దాన్ని బట్టి పాపం మనకు అడ్డంగా ఉంటే, ప్రార్థన మనం చేయకపోతే అన్ని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. తెలియకుండానే
మనం ఇలా పడేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం ప్రార్థన బలిపీఠం. ఇవాళ నుంచి మళ్ళీ మీరు ఒకవేళ ఎవరైనా ఉంటే మళ్ళీ మొదలు పెట్టండి. ఈ రాత్రి నుండే స్టార్ట్ చేయండి. మీరు మరలా బలిపీఠాన్ని చక్కగా కట్టి ఇక్కడ ఏం చేశారు నాన్న ఏలియా గారు ఏం చేశారు? అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అది మళ్ళీ బాగు చేసుకున్నా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలగునని, నీ నామము ఇశ్రాయేలగునని ఇశ్రాయేలగునని వాగ్దానము పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి, అది ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసము మీద కట్టెల మీదను పోయినని చెప్పాడు. అది చూసారు ఇక్కడ ఎలా ఉందో అన్ని సరి చేశారు. కట్టెలు కూడా క్రమముగా పేర్చారు. ఇశ్రాయేలు 12 గోత్రం ప్రకారం రాళ్ళను కూడా పేర్చారు. ఏమండి ఇది మీకు అర్థమవుతూ ఉంటుంది. మన ఇంట్లో మన పిల్లల పేరటే పేర్చుకోవాలంటే వాళ్ళ దృష్టిలోకి తెచ్చుకోవాలి మన ప్రార్థన విధానం. సంఘంలో ఇప్పుడు 12 కాదు, చాలా రాళ్ళు ఉన్నాయి. యాజకునిగా సేవకునిగా నా ప్రార్థనలో మీరందరూ రావాలి. మిమ్మలను దేవుని సన్నిధి అనబడే బలిపీఠం మీద పేర్చాలి. ఇది నా బాధ్యత. ఏలియా దేవుడు ఏంటి? ఆ గోత్రాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేల్ గోత్రాలను రాళ్ళను పేర్చాడు. సేవకులుగా మీ అందరినీ నేను దేవుని సింహాసనం దగ్గర ఆ బలిపీఠం దగ్గర జ్ఞాపకం చేయాలి. ఇదే పేర్చడం. మనం మన పిల్లలు జ్ఞాపకం వచ్చినప్పుడు అయ్యో వాడు చదివేట్టో, వాడి పెళ్ళిళ్ళు ఎట్టో, అయ్యో అమ్మాయికి ఇంకా పిల్లలు పుట్టలేదు, పిల్లలు ఎట్టో, లేకపోతే ఇల్లు ఎట్టో, వాకిలు ఎట్టో, అదెట్టో ఇదెట్టో అని ఇది మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ వాళ్ళని దేవుని సన్నిధిలో బలిపీఠం మీద పేర్చాం. అయ్యా ఈ బిడ్డ నీలో ఉండాలి, నీలో ఎదగాలి, నీలో బ్రతకాలి, నీ నామంలో ప్రార్థన చేయాలి. రక్షణ లేకపోతే రక్షణ పొందుకోవాలి. రక్షించబడి సరైన భక్తి జీవితం లేకపోతే నియమంలో బ్రతకాలని ముందు మన బిడ్డల విషయమై దేవుని సన్నిధి అనబడే బలిపీఠం దగ్గర వాళ్ళని పేర్చుదాం. అక్కడి నుంచి తొలగిపోకుండా వారు పడిపోయిన వాళ్ళని మరలా అక్కడ తీసుకొద్దాం. సంఘంలో అనేకులు బలహీనులు పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారి విషయమై సేవకులుగా మేము, సంఘ పెద్దలు, సువార్థికులు, ప్రవక్తలు, ప్రార్థనాపరులు మనము ప్రతి వేకువ సమయమున వాళ్ళని ప్రార్థన అనబడే బలిపీఠం దగ్గర పేర్చాలి. దేవుడికి జ్ఞాపకం చేయాలి. గట్టిగా చెప్పకూడదా? ఇది అవసరం, ఇది కావాలి. మన వ్యవస్థ దీవించబడాలంటే, వర్ధిల్లాలంటే, 2 తలంపులు పారిపోవాలంటే, దేవుళ్ళు నిలకడగా బ్రతకాలంటే ఇది అవసరం. ఆ బలిపశు మాంసం ఎవరి తర్వాత అగ్గించిన వెన్ను వేయడం, దాని మీద నీళ్లు పోయటం అనేటటువంటి మీరు ఆలోచించాలి. ఎంత పశ్చాత్తాపం, విధీనలేని హృదయం ఎన్నున్నా దాని మీద వాక్య జలం ఉండాలి. ఇది కావాలి. అంటే మనం ఏ ప్రార్థన ఏది చేసినా ఇక్కడ బలి అర్పించినప్పుడు నీళ్ళు ఎలాగో అవసరమై ఉన్నాయో, మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి విజ్ఞాపన చేసినప్పుడు ఎంత ఉపవాసాలున్నా, ఎంత విరిగినలిగిన వారిపై కన్నీరు విడుస్తున్నా మన జీవితంలో వాక్యం వెదజల్లబడాలంటే వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. కానీ తండ్రి అదే ఆయన చిత్తమంటే ఆయన వాక్యమే. వాక్యాన్ని నెరవేర్చిన వారంగా మనం ఉండాలి. మనము ఆజ్ఞకు లోబడితే భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే మనము హెచ్చించబడతాం, దీవించబడతాం. మనం దీవెన పొందుకోవాలంటే
దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించాలంటే మనం ఆయన మాట ప్రకారం, వాక్య ప్రకారంగా జీవించాలి. ఈ బలి పశువును వధించి దాని మీద నీళ్లు పోస్తున్నాం. ఏమండి, మనం విజ్ఞాపన చేసేటప్పుడు తప్పగా వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అది లేకుండా దేవుడు మన మొర ఆలకించవు. ఏమండి, మన ప్రార్థన, బలి, దహన, విజ్ఞాపన ఆయన అంగీకరించు. ఇది పోసిన తర్వాత ఏలియా గారు ఏం చేశారన్నా, అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతను చెప్పగా వారు రెండవ మారు అలాగు చేసిరి. మూడవ మారును చేయడనగా వారు మూడవ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెడు. బలిపీఠం చుట్టూ పొర్లి వాక్యంలో ఇదే వాళ్ళగా మునిగి తేలేటటువంటి వారుగా పరిపూర్ణంగా అనుసరించే స్థితి. మన హృదయం అంతా వాక్యంతో పొర్లిపోవాలి కదా. నా గిన్నె నుండి పొర్లుచున్నది అన్నట్లుగా కేవలం అభిషేకం మాత్రమే కాదు, వాక్యంతో ఏమండి అలాగూ పొర్లిపోవాలి. మరియు అతడు తక్కదగుడు నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాడు. దగ్గర సమీపమున అటు బయట ప్రవక్తలను, ఇటు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపరిచి అక్కడ ఆయన గారు ప్రార్థన చేయడం, బలిపీఠం కట్టించి బలర్పించి ఏలియా గారు ప్రార్థన చేయడం ఆరంభించారు. చెప్పండి, చదువునా. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నీవు నిజంగా ఈ ప్రజల మధ్యలో, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు. ఏం మాట అండి, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. అదే ఏమండి, వీడు లేరు అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు, ఉన్నాడు అని దేవుడు ఇక్కడ నిరూపించాలి. ఈ నిలబడినటువంటి ఆయన దేవుని సేవకుడు, అది గ్రహించాలి. ఒకసారి మా బతుకులో తప్పదు. నేను ఆ సందర్భాల్లో అరే బాబు దేవుడు పిలిస్తే వచ్చానయ్యా, 4 ముక్కలు నేర్చుకుని రాలేదు, అలాగైతే ఈ స్థితిని దేవుడు నాకు ఇచ్చేవాడు కాడు అని మేము చెప్పుకోవాల్సి వస్తుంది. నేను ఎవరినో నేను చెప్పుకోవాల్సి వస్తుంది చాలా మంది. ఎందుకంటే కొంతమంది నా ఎడలా చూపుతున్న నిర్లక్ష్యం, వ్యతిరేకత, ఏమండి చిన్న చూపు అలాంటిది. ఏముందులే, అవమానపరిచినటువంటి వాళ్ళు కూడా పిలిచి లేకపోలే. ఆయనను దేవుడికి స్తోత్రం. పౌలయ్య అన్నట్లుగా అగ్నిప్రాజా ఆకాశుడిని కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడును కాక, ఆయన నన్ను ఇక్కడ చేయమన్నాడు, తన పని కనుక దర్శనం ఇచ్చాడు కనుక, మాట్లాడాడు కనుక నేను కొనసాగిస్తున్నా. 3 నరులతో ఆరంభమైనటువంటిది ఇన్ని వందలు, కొన్ని సంఘాలు, కొందరు దైవ సేవకులుగా తయారవడం, కొందరు ఆత్మ పొందుకొని ప్రవచించడం, కృపావరాలు కలిగి ఉండడం చూస్తూ కూడా చిన్న చూపు. పౌలయ్య కూడా నేను పేతుల్లాంటి అపోస్తలుడును కానా, అలాంటి వాడు కానీ ఆయన కూడా చెప్పుకోవాల్సి వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ ఇంత పవర్ఫుల్ ప్రాఫిట్ అయ్యా, వీళ్ళకి కొద్దిగా తెలియబట్టడానికి నేను నీ సేవకుడనై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిన నీవు అది ఏం చేస్తాం, మేము అటు ఒత్తుకుంటాం దేవుని దగ్గర. కొందరు వ్యతిరేకత, కొందరు చిన్న చూపు మమ్మల్ని కట్ చేస్తాం, హృదయాన్ని బాగిపోతుంది. ఏమో అబ్బాయి ఆ పిలుపు, ఆ దర్శనం, ఆ ప్రత్యక్షత అంటే ఒక మాట చెప్పాలంటే ఆత్మ లేని వారు.
దైవ సేవకుల్ని సేవకురాలు చిన్నచూపు చూసేది ఎవరంటే దైవాత్మ లేదు, లౌకిక ఆత్మ ఉన్నవాళ్ళు, భ్రమపరిచే ఆత్మ ఉన్నవాళ్ళు చిన్నచూపు చూస్తారు. ఆత్మీయులు వాడు గౌరవిస్తూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ కళ్ళు తెరవబడాలి. ఇశ్రాయేలు ప్రజలు అసలు ముందు దేవుని తెలుసుకోవాలి, అసలు నేనెవరో వీళ్ళు తెలుసుకోవాలని దేవుని దగ్గర ప్రార్థన చేసి చదువున్నాను. ఇక యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియజేయునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము, నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా ఇట్లా ప్రార్థన చేస్తానే ఉన్నాడు ఏలియా గారు. ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి దహన పశువులు కట్టెలను రాళ్లను ఉక్కిని దహించి కట్టకమంటున్న నీళ్లను ఆరిపోజేసెను. నీళ్ళన్నిటిని కూడా ఆరిపోజేసి అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఆకాశం దగ్గర వచ్చింది. మన ప్రార్థన సరైనదై వాక్యానుసారమైన జీవితం కలిగినటువంటి వారమై మనం ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు సమాధానం వస్తుంది. ఆకాశం ఉన్నతమైనటువంటి అభిషేకం మన మీదకు దిగుతుంది. ఆత్మతో నింపబడి గంతులు వేస్తాం. గట్టిగా చెప్పబడ్డా ఈ అగ్ని రాకపోవడానికి కారణం ఆత్మ అగ్ని జ్వాలలు మన మధ్యకి రాకపోవడానికి కారణం ఏంటంటే నీళ్ళు లేవు. బలిపీఠం కూడా పడిపోయిన దాని మీదే ఏదో చేస్తున్నాం, దాన్ని చక్క పెట్టుకోవట్లేదు. హృదయాన్ని కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా మన హృదయ బలిపీఠాన్ని సరిచేసి ఏమండి అక్కడ సరైన విజ్ఞాపన వాక్యానుసారమైన జీవితం ఉంటే దేవుడు తప్పక మన పక్షంగా అద్భుత కార్యాలు చేస్తారు. ఈ అద్భుతం జరిగేసరికి ఇక అందరూ ఏమన్నారు? ప్రజలు సాగిలపడి యెహోవాయే. అది ఇప్పుడు వాళ్ళ హృదయాలన్నిటినీ బయలు, పూజారులు, ప్రవక్తులు, గుడులు, దేవతల నుండి వాళ్ళ హృదయాలను ఏలియా గారు ఎటువైపు మలిచాడు? యెహోవా వైపు మలిచాడు. వాళ్ళకి అర్థమైపోయింది, ఇంత అద్భుతం చేసినటువంటి ఆయన యెహోవా దేవుడే దేవుడు, ఏలియా నిజంగా ప్రవక్త అని వారు కేకలు వేశారు. సాగిలపడి కేకలు వేశారు. నెక్స్ట్ ఒక అద్భుతం జరిగిన నాన్న ఏమిటో తర్వాత చదువున్నా. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని ఈ బయలు ప్రవక్తలు ఉన్నారే కదా, ఒక్కడైనా కూడా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. ఇప్పుడు చప్పుడు కొడదాం. దేవునికి స్తోత్రం. మన వధైతే మనుషులను వధించడం కాదు. ఏమండి ఈ ఆహాబు యెజెబెలు నాయకత్వంలో ఈ బయలు దేవత బయలు ప్రవక్తలు ఎంటరయ్యా. కొందరు సాంగత్యముతో లోక సహవాసంతో మనలోకి ఇలాంటివి బయలులాంటి దుష్టశక్తులు ఏమండి అలాగే వాళ్ళ ప్రవక్త లాంటి దురాత్మ ఆలోచనలు మనలోకి బయలుదేరుతాయి. వాటన్నింటిని ఏం చేయాలి? వాటన్నిటిని పతనము చేయాలి. వాటన్నిటిని పరిశుద్ధాత్మ అగ్ని చేత దహింప చేయాలి. అవన్నీ మనలో నుండి దూరము అయితేనే తప్ప లేకపోతే మన ఆధ్యాత్మిక పరంగా ఉజ్జీవింపబడం. కొంతమంది తెలియకుండానే ఆలోచనలో, తలంపుల్లో, చూపుల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో ఇది అట్లాగే గూడు కట్టుకుంటాయి, బయటికి రావు అక్కడి నుంచి. ఆ అపేక్ష, ఆ లోకాశ, ఈ దురచ్చలు ఉన్నాయా దుష్ట సంబంధమని అవి వెంటాడుతూనే ఉంటాయి.
వాటన్నిటినీ మనం కాల్చివేయాలి, ప్రార్థనతో కాల్చివేయాలి. ప్రార్థన ఒట్టి ప్రార్థన చాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఒక్కడి వల్ల కాదంటే పరిశుద్ధంతో కలిసి ఉపవసించి ప్రార్థనలు ఏకీపించి ఆ బలిపీఠం కట్టి వాటిని దహింప చేయాలి. గట్టిగా చప్పుడు దేవుని స్తోత్రం. అవి పతనమైపోవాలి. బయలు ప్రలోభంలో ఎప్పుడైతే వారు వధించారో ఇక ఏలియా ఎదురు చూస్తున్నాడు. వెంటనే దేవుడు ఆకాశాన్ని అలా కదిలించాడు, మేఘాలను, వర్షము. దేవా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. అర్థమవుతుందా కదా? మళ్ళీ ఏలియా ప్రార్థన చేయడానికి మనసు వచ్చింది. ఎప్పుడైతే ఈ బలి అర్పించి ఈ బయలు ప్రవక్తను హతమార్చారో ఈ దేవుడు లేక వర్షం రావడానికి ఏం పడుతున్నానా? విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఇక నీకు ఆశీర్వాదాలకు సూచన కనబడుతుంది. ఫోన్లు వస్తాయి, లెటర్స్ వస్తాయి, కబుర్లు వస్తాయి. ఏమండి? ఇవన్నిటిని దేవుడు ఈ దీవెన శబ్దాన్ని వినిపింప చేస్తాడు. ఇవన్నీ మనం సరి చూసుకోవాలి. కర్మేలు పర్వత అనుభవం కలిగేటువంటి ఏరియా ఇలాంటి ఉన్నతమైనటువంటి కార్యాలను ఈ ప్రార్థనా పరుడు చేయగలిగారు. ఆయన గురించి మరికొన్ని సంగతులు ఉన్నాయి. వచ్చే ఆదివారం మనం ధ్యానం చేసుకుందాం. మరి ఇది నా తలవంచని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ మంచి కర్మేలు పర్వతంలో ఈ జనాంగాన్ని సమకూర్చడం, అసలు రెండు తలంపుల మధ్య ఉన్నవారిని యెహోవా దేవుడిగా నిరూపించడం, బయలు దగ్గర ఏమీ లేదు అంత వట్టిదే అని తెలియచేయడం. ఏమండి? ఆగిపోయిన వర్షం మరలా కురిసేటట్లుగా జరగడం, ఇలాంటి మెరికల్స్, అద్భుతాలు ఇక్కడ జరిగింది. కనుక మనం కూడా కర్మేలు ప్రార్థన అనుభూతిని మనం కలిగి కూలిపోయిన మన ప్రార్థన బలిపీఠాన్ని మరలా సరి చేసుకుంటే, మనం వాక్యానుసారంగా విజ్ఞాపన చేస్తే దేవుడు మనం ఆలకిస్తాడు. ఆశీర్వాద శబ్దాలు ఏలియాకు వినిపించినట్లుగా మనకు వినిపింప చేస్తాడు. గొప్ప దేవా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆత్మీయ పర్వతాల గురించి, కొండల గురించి మేము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ దినాన కర్మేలు పర్వతము కొండ మీద నాయన ఈ భక్తుడు ప్రవక్త ఏలియా ప్రార్థన అనుభవం, దాని ద్వారా రోషం గలవాడే ఏ రీతిగా జనుల హృదయాలను మీ వైపు తిప్పాడో, మీరు శక్తివంతుడని నిరూపించాడో, నాయన మరలా వర్షింపుచ్చేటట్లుగా నాయన కార్యం చేయగలిగాడు. అటు కర్మేలు పర్వత ప్రార్థన అనుభవం మా అందరికీ మీరు దయచేసి మమ్మల్ని బలపరిచి తద్దరి కార్యక్రమం మీరుండి మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.